అయినా సరే అంటే ఇక ఈనాడు ఆ రోజున కాంగ్రెస్ సపోర్ట్ చేసింది 89లో, ఇదే 94. ఎందుకు ఇక ఎన్టీ రామారావుకి చెప్పాడు రామోజీరావు పెళ్లి చేసుకోవద్దని, అయినా సరే వినకుండా చేసుకున్నాడు. కాబట్టి ఎన్టీ రామారావు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా అంత చేశారు. అంతా చేస్తే చివరికి 94లో ఏ స్థాయి విజయం వచ్చింది? 203 సీట్లు ఏమో వచ్చినాయి, 217 ఏమో వచ్చినాయి. 217 ఏంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 26 కదా. భారీ ఎత్తు అప్పుడు ఎవరు పీజేఆర్ కదా అప్పుడు భారీ ఎత్తు సీట్లు 2/3 మెజార్టీ సాధించి, అంటే జనమందరూ అతన్ని ఆమోదించారు కదా. ఆమోదించిన ఎన్టీ రామారావుని, ఆమోదించిన అదే లక్ష్మీ పార్వతిని ఒక దొంగగా చూపించి ఆవిడకి పట్టు చీరలు తీసుకుంటది, వెళ్ళిన వాళ్ళందరూ బంగారు నగలు ఇవ్వాలి, ఆస్తులు రాయించుకుంటది, ఇట్లాంటి ప్రచారం చేశారు. ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఈనాడు జ్యోతిలో వచ్చినాయి, వీళ్ళు బయట మౌత్ పబ్లిసిటీ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఆ కారణం చెప్పి ఆయన గద్దె దించారు. ఆ తర్వాత ఆయన క్యారెక్టర్ని ఏ స్థాయిలో చేశారు? ఆడవాళ్ళంటే పిచ్చి, అమ్మాయి కనబడితే ఊరుకోడు, సొంగగార్చుకుంటాడని కార్టూన్లు వేశారు. అట్లాగే మాట్లాడారు వీళ్ళు, ఇలాంటి వాడా ఈ లోకానికి, ఇలాంటి వాడితో పనిచేసినందుకు సిగ్గుపడుతున్నాం అని మాట్లాడారా లేదా? వ్యక్తిత్వ హననం చేశారు.